హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం కార్తీక మాసం స్పెషల్ రెసిపీ అండి, ఉసిరికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి, రుచి అద్దరిపోతుంది. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ పులిహోర ప్రిపేర్ చేయడానికి నేను 2 గ్లాసెస్ దాకా రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని అయితే మనం నీట్గా కడిగేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అయితే కంపల్సరీగా రైస్ని మంచిగా కడిగేసుకోండి. రైస్ కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్లోకి తగినంతగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పులిహోర కోసం రైసు ఎప్పుడైనా పొడిపొడిలాడుతూ వండుకోవాలండి. పొడిపొడిలాడుతూ రావాలంటేనంటే ఇందులో ఒక చిన్న టిప్పు, కొంచెం ఆయిల్ వేసుకోండి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నామంటే రైస్ బాగా తెల్లగా వస్తుంది, పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకున్న తర్వాత వండేసుకోండి. ఈ రైస్ కోసం ఇక్కడ ఉసిరికాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. 6 ఉసిరికాయలు వచ్చాయి. నీట్గా కడిగేసుకొని తూడ్చుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోండి. మీరు కావాలంటే ఉసిరికాయలను తురుముకొని కూడా తీసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ఉసిరికాయలను మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపక్కగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 కప్పు పల్లీలు, కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్న ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని వేపుకుందాం. మనము ఉసిరికాయలు పేస్ట్ ఉడికించుకునేటప్పుడు పోపులో పల్లీలు వేసుకున్నామంటే మెత్తబడిపోతాయండి. అందుకని మనం పల్లీలను ఇట్లా వేపుకొని పులిహోర రెడీ అయినాక వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. అప్పుడు మనం పల్లీలు డైరెక్ట్గా వేసుకున్నామంటే చప్పగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. ఇలా చేసుకోండి, కమ్మగా ఉంటాయి పల్లీలు. ఇక్కడ వచ్చేసి మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. పులిహోర కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోండి. తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోండి, మినపప్పు వేసుకోండి. పప్పులు కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. పులిహోరలో ఈ పప్పులు కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయన్నమాట. తర్వాత పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకున్నామంటే కారము మంచిగా పడుతుంది రైస్కి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని వేపుకోవాలి బాగా. పచ్చిమిర్చి వేగినాక ఇందులో కొన్ని కాజు కూడా వేసుకోండి. కాజును కూడా కాసేపు వేపుకోవాలి. ఇలా కాజు వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇందులో కొన్ని ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ ఒక నేను 4 వేసాను. ఎండుమిర్చిని కూడా మంచిగా వేపుకోవాలండి. దీని ఫ్లేవర్ అనేది నూనెలోకి దిగాలన్నమాట. అప్పుడే బాగుంటుంది టేస్ట్. మంచిగా వేపుకోండి. ఇలా వేగినాక ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కలిపేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు పప్పు బాగా వేగింది కదా, ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా పోపును బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకోవడం వల్ల. పులిహోర అసలు స్కిప్ చేయొద్దు ఇంగువను. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఉసిరికాయ వేసుకోవాలి. ఈ ఉసిరికాయ తురుమంతా ఇందులో వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఉసిరికాయ కొంచెము ఒగురు ఉంటుంది, పచ్చిగా ఉంటుంది కాబట్టి నూనెలో మంచిగా వేపుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో లేదంటే సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఈ ఉసిరికాయ పేస్ట్ అనేది కొంచెం వేగిన తర్వాతనే ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ముందే సాల్ట్ వేసుకున్నామంటే సరిగా వేగదనమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసాను. బాగా కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము 1 లేదా 2 నిమిషాల వరకు మళ్ళీ మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఏమన్నా సరిపోలేదు అనుకుంటే మీరు ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసాను. మళ్ళీ ఒకసారి ఇలా బాగా కుక్ చేసేసుకోండి. ఇలా మంచిగా దగ్గర పడ్డ తర్వాత తీసి చల్లార్చుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనం ఆయిల్ వేసుకొని ఉప్పు వేసుకొని వండుకున్నాం కదా, ఇలా పొడిపొడిలాడుతూ వస్తుందన్నమాట. ఈ రైస్ కూడా చల్లారాలండి. రైస్ చల్లారిన తర్వాత ఈ పోపు కూడా చల్లారింది కదా ఉసిరికాయది. ఇప్పుడు ఈ పోపుని మనం రైస్లో వేసేసుకుందాము. రైస్లో వేసేసుకున్న తర్వాత మంచిగా చేతితోటి కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తంగా వేసుకున్నాం కదా, మంచిగా ఈ ఉసిరికాయ మిశ్రమం అంతా కూడా రైస్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి.
ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఉసిరికాయ వేసాం కాబట్టి కొంచెం ఒగురు, కొంచెము పచ్చిదనం ఉంటుంది. అందుకని మనం ఇందులో నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నిమ్మరసం కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకుందాం. మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 2 నిమ్మకాయలు పడతాయండి. అయితే మీరు నిమ్మరసం ఒకేసారి వేయకండి, చూసుకొని వేసుకోండి. నేను కొంచెం నిమ్మరసం వేసాను, వేయించుకున్న పల్లీలు వేసాను. ఇదంతా బాగా ఇలా కలిపేసాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోయినా, నిమ్మరసం సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఉప్పు పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేశాను నేను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలిపేస్తున్నాను. ఇలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేసి చూడండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, మనం వేసుకున్న ఈ నిమ్మరసము, సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మనం తీసుకున్న రైస్కి 2 నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా, గుమగుమలాడే ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.